Hello guys, welcome back to our channel. The students మనందరూ తెలిసిన 3D కోఆర్డినేట్ చాప్టర్ డిస్కస్ చేస్తున్నామని అందులో భాగంగా మనం ఈ టుడే వీడియో లెక్చర్ లో 3D కోఆర్డినేట్స్ సంబంధించి ఎక్సర్సైజ్ 5B లో ఉన్న సెక్షన్ 3 ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. ఈ ప్రాబ్లమ్స్ మనకి ఎగ్జామ్ లో రాకపోయినప్పటికీ మనకి ఎంసెట్ కానీ ఏవైనా సరే ఎగ్జామ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఈ క్వశ్చన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అయితే ఇక్కడ 2 క్వశ్చన్స్ కూడా సేమ్ మోడల్ సంబంధించిన ఒకే చోట నేను రాయడం జరిగింది. అందులో ఫస్ట్ ఏంటంటే 4 పాయింట్స్ ఇచ్చారు. షో దట్ ద లైన్స్ ఏబి అండ్ సిడి ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్ అన్నారు. ఈ లైన్స్ ఏబి అండ్ సిడి ఇంటర్సెక్ట్ అవ్వాలి అంటున్నారు. ఇంటర్సెక్ట్ అవుతాయని చూపించాలి. ఇంటర్సెక్ట్ అవుతాయని చూపించాలన్నది ఒక పార్ట్ అయితే, సెకండ్ క్వశ్చన్ లో వచ్చేసి ఫైండ్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది లైన్స్ ఏబి అండ్ సిడి. ఏబిసిడి యొక్క లైన్స్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే రెండు కూడా సేమ్ మీనింగ్. ఇక్కడేమో ఇంటర్సెక్ట్ అయితే అని చూపిస్తే సరిపోతుంది. ఈ సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి ఆ పాయింట్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. మనది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే వెరీ వెరీ సింపుల్ బట్ లిటిల్ లెంతీ. సింపుల్ గా ఉంటుంది కానీ లెంతీగా ఉంటుంది. అయితే చూడండి, ఇక్కడ ఫస్ట్ మనం ఇంటర్సెక్ట్ అవుతాయి అని చూపించాలంటే అసలు ఈక్వేషన్ ఆఫ్ ఏబి ఫైండ్ అవుట్ చేయాలి, ఈక్వేషన్ ఆఫ్ సిడి ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో ఈ రెండు క్వశ్చన్స్ లో నేను సెకండ్ క్వశ్చన్ అటెంప్ట్ చేస్తున్నాను. ఫస్ట్ క్వశ్చన్ మీరు సేమ్ మోడల్ గా మీరు మీ ఓన్ గా ట్రై చేయండి. ఓకే, అయితే మనం ఇక్కడ రాసుకోవాల్సిన పాయింట్ అంటే అసలు వాట్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ లైన్ పాసింగ్ త్రూ 2 పాయింట్స్. ఈక్వేషన్ ఆఫ్ ఎ లైన్ పాసింగ్ త్రూ 2 పాయింట్స్. 2 పాయింట్స్ గుండా పాస్ అవుతూ ఉన్నటువంటి ఈక్వేషన్ ఆఫ్ ఎ లైన్ ఏంటి స్పేస్ లో? Passing through 2 points is, and the points ఏంటివి x1 y1 z1 x2 y2 z2 కదా. సో అప్పుడు ఈక్వేషన్ ఏమవుతుందంటే వెరీ సింపుల్, x మైనస్ x1 బై x2 మైనస్ x1 y మైనస్ y1 బై y2 మైనస్ y1. యాక్చువల్గా ఇక్కడ వరకు అయితే స్ట్రైట్ లైన్స్ లో మనం నేర్చుకున్నాం 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు 2D సిస్టమ్ లో. కానీ మనం 3D సిస్టమ్ కాబట్టి ఎక్స్టెన్షన్ ఏముంటుందంటే z మైనస్ z1 బై z2 మైనస్ z1. సో దిస్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ లైన్. ఓకేనా? సో ఈ ఫార్ములా బేస్ చేసుకొని మనం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాల్సి వస్తుంది. ఇది ఈక్వేషన్ ఆఫ్ ఎ లైన్ పాసింగ్ త్రూ 2 పాయింట్స్ ఇన్ ఏ స్పేస్. ఓకే, రైట్. సో ఇప్పుడు మనం ఏబి ఈక్వేషన్ సిడి ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో ఈక్వేషన్ ఆఫ్ లైన్ పాసింగ్ త్రూ, నౌ వీ హ్యావ్ టు ఫైండ్ ఈక్వేషన్ ఆఫ్ లైన్ passing through 2 points. What are those 2 points? Passing through 2 points. What are those points? A 7 minus 6 1 and B 17 minus 18 minus 3. Okay, ఈ రెండింటి పాస్ అయిన ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. దానికి మనం దీన్ని ఫస్ట్ దాన్ని x1 y1 z1 అనుకుందాం. సెకండ్ కోఆర్డినేట్స్ ని సెకండ్ ఆర్డర్డ్ పేర్ ని x2 y2 z2 అనుకుందాం. ఇప్పుడు దీనిలో సబ్స్టిట్యూట్ చేద్దాం. therefore x మైనస్ x1 అంటే 7 బై x2 మైనస్ x1 అంటే 17 మైనస్ 7 ఈజ్ ఈక్వల్ టు y మైనస్ y1 అంటే మైనస్ 6 అపాన్ y2 మైనస్ y1 అంటే y2 వాల్యూ ఎంత ఇక్కడ మైనస్ 18 మైనస్ y1 అంటే మైనస్ 6. దట్ ఈజ్ ఈక్వల్ టు z మైనస్ z1 ఈజ్ 1 బై z2 మైనస్ z1. z2 వాల్యూ మైనస్ 3 కదా, ఇక్కడ z1 వాల్యూ ఎంత 1. ఇలా సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఏమొస్తుంది? x మైనస్ 7 బై 10 కదా, y ప్లస్ 6 బై ఇక్కడ మైనస్ 18 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 6 మైనస్ 18 ప్లస్ 6 మైనస్ 18 ప్లస్ 6 గివ్స్ us మైనస్ 12. దట్ ఈజ్ ఈక్వల్ టు z మైనస్ 1 బై మైనస్ 4. దేన్ని కూడా సింప్లిఫై చేయొద్దు, ఇదిలానే రాసి ఉంచండి. ఓకే, let us assume that it is equation 1. దీన్ని ఈక్వేషన్ 1 అనుకోండి. మళ్ళీ సిడి కూడా ఫైండ్ అవుట్ చేయాలి కదా. మరి హౌ టు ఫైండ్ సిడి? సేమ్ స్టోరీ. ఈక్వేషన్ ఆఫ్ ఎ లైన్ పాసింగ్ త్రూ, ఈక్వేషన్ ఆఫ్ ఎ లైన్ పాసింగ్ త్రూ 2 పాయింట్స్. పాసింగ్ త్రూ 2 పాయింట్స్. వాట్ ఆర్ దోస్ 2 పాయింట్స్ హియర్? సిడి కదా. So what is C here? C is equal to 1 4 minus 5. 1 4 minus 5. C is equal to 1 4 minus 5. Okay.
D is equal to 3 minus 4, 11. 3 minus 4, 11. So as usual గా దీన్ని x1 y1 z1 దీన్ని x2 y2 z2 అనుకున్నట్లయితే మనం ఇప్పుడు ఈక్వేషన్ ఏమవుతుందంటే x minus x1 by x2 minus x1 అంటే 3 minus 1 వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం ఫార్ములాలో ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ ఫార్ములా y minus y1 by y2 minus y1 minus 4 minus y1 value 4 that is equal to z minus z1 value ఎంత అండి యా minus 5 upon z2 minus z1 11 minus of minus 5 cool. సో ఇక్కడ మనం తర్వాత ఏం చేస్తాం x minus 1 by 3 minus 1 అంటే 2 y minus 4 by minus 4 minus 4 minus 8 z plus 5 అంతే కదా minus of minus plus by 11 minus of minus plus 11 plus 5 16. So it is equation 2. Consider it as equation 2. Now show start. How to find the point of intersection? Point of intersection find out చేయాలంటే ఇవి ఇంటర్సెక్ట్ అవుతున్నాయో లేదో చూపించాలి అంటే ఫస్ట్ ప్రాబ్లం యొక్క సొల్యూషన్ ఎలా ఉంటుందో అలానే చేయాలి ఓకేనా అంటే ఇప్పుడు 2 పాయింట్స్ మనం జనరలైజ్ చేసి రాయాలి చూడండి ఏబి సిడి ఉంది కదా ఏబికి ఇట్లా వచ్చింది సిడికి ఇట్లా వచ్చింది కదా దీన్ని ఈ పాయింట్స్ ని జనరలైజ్ చేద్దాం రెండు లైన్స్ యొక్క యాక్చువల్గా అయితే 2D జామెట్రీలో అయితే 2 వేరియబుల్స్ ఉంటాయి కాబట్టి వాటిని ఎలిమినేషన్ మెథడ్ సబ్స్టిట్యూషన్ మెథడ్ పెట్టి చేసేస్తాం క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ కానీ ఇక్కడికి వచ్చేసరికి అది సాధ్యం కాదు కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఈ పాయింట్స్ ని జనరలైజ్ చేద్దాం లెట్ జనరల్ పాయింట్స్ ఆన్ ద బోత్ లైన్స్ అంటే జనరలైజ్ చేయడం అనమాట లెట్ జనరల్ పాయింట్స్ ఆన్ ద బోత్ లైన్స్ జనరలైజ్ చేయడం అంటే ఏంటి సార్ అంటే ఏం లేదు వెరీ సింపుల్ ఇప్పుడు ఈ ఈక్వేషన్స్ ఉన్నాయి కదా ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ స్ట్రైట్ లైన్స్ వీటిని సంథింగ్ వేరియబుల్ అనుకుంటాం ఈజ్ ఈక్వల్ సమ్ కే గానీ ఎం గానీ ఎన్ గానీ ఎల్ గానీ అనుకుంటాం ఓకేనా సో దట్ లెట్ జనరల్ పాయింట్ అండ్ బోత్ లైన్స్ తీసుకుందాం ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఏబి లైన్ కి for AB line, okay, for AB line, what is the line here x minus 7 by 10? Adi raskoవాలి x minus 7 by 10 is equal to y plus 6 by minus 12 is equal to z minus 1 by minus 4. సరే ఇలా జనరలైజ్ చేసుకునే దీన్ని నేను ఈ రేషియో మొత్తాన్ని ఈజ్ ఈక్వల్ టు ఎల్ అనుకుంటున్నా ఎందుకు జనరలైజ్ చేసుకోవాలి సార్ అంటే మనం ఈక్వేషన్ సాల్వ్ చేయాలంటే వేరే మెథడ్స్ లో పాసిబుల్ కాదు కాబట్టి ఇట్లా చేస్తున్నాం ఓకేనా సో జనరలైజ్ చేస్తే మనకి XYZ అనేటువంటి 3 కోఆర్డినేట్స్ వస్తాయి అంటే అదొక పాయింట్ అవుతుంది కదా ఓకేనా విచ్ లైస్ ఆన్ దిస్ లైన్ ఏబి కదా సో అప్పుడు ఇదేమొస్తుంది x minus 7 by 10 is equal to L. So from here x minus 7 is equal to 10L. So x is equal to 10L plus 7. ఇది x కోఆర్డినేట్ సిమిలర్లీ మనం y కోఆర్డినేట్ L తో ఈక్వల్ చేయాలి ఇంతే కదా స్టోరీ సో y plus 6 by minus 12 is equal to L. From here y is equal to minus 12L. Okay, minus 6 అంతే కదా సో minus 12 into L minus 12 plus 6 అని పంపిస్తే minus 6 అవుతుంది నెక్స్ట్ z కు వచ్చేసరికి z minus 1 by minus 4 is equal to L. So then z minus 1 is equal to minus 4L. So from here z is equal to minus 4L plus 1. So అప్పుడు ఇక్కడ కోఆర్డినేట్స్ ఏమైతాయి ఇక్కడ పాయింట్ ఏమవుతుంది లెట్ us assume this point as P, then it becomes 10L plus 7 okay minus 12L minus 6 1 minus 4L ఇది పాయింట్ P. Similarly for second equation also. Similarly for CD also should do same. For CD line, etla ostadi. Actually, what is the CD line? X minus 1 by 2 is equal to y minus 4 by minus 8 is equal to z plus 5 by 16 is equal to in m anukundam. Say m. Okay, same story.
ఇందాక మాదిరిగానే దీన్ని కూడా సో x minus 1/2 ని m తోను y minus 4/-8 ని m తోను ఇట్లా ఈక్వల్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, సో x minus 1/2 is equal to m. Then from here x minus 1 is equal to 2m. So here x is equal to 2m plus 1. Okay, so similarly y coordinates also. So what is the y coordinate here? y minus 4/-8 and y term ఉన్నటువంటి టర్మ్ ఏంటి ఇక్కడ y minus 4/-8. y minus 4/-8 is equal to m. అర్థమవుతుంది కదా, వెరీ సింపుల్. y minus 4 is equal to -8m వస్తుంది. మనం y ని సబ్జెక్ట్ గా రాసినట్లయితే ఇక్కడ మనకి -8m plus 4 వస్తుంది. ఓకేనా, సో వెరీ సింపుల్. అదే విధంగా z plus 5/16 is equal to m. Same way how to write z as subject, that is z plus from the relation z plus 5 by how much 16 is equal to m. ఇక్కడ నుంచి z ని సబ్జెక్ట్ గా రాద్దాం. z plus 5 is equal ఎంత వస్తుంది, 16m వస్తుంది క్రాస్ మల్టిప్లై చేస్తే కదా. ఇక్కడ నుంచి z is equal to 16m minus 5. సో ఇక్కడ xyz వచ్చింది cd నుంచి. దీన్ని let us assume these are the coordinates of q పాయింట్ అనుకుందాం. సో 2m plus 1 comma 4 minus 8m plus 4 అని రాసిన నో ఫరక్ ఏమి ఉండదు. ఓకేనా, సో ఈ విధంగా రాస్తాం. 2m plus 1 4 minus 8m 16m minus 5. సో ఈ విధంగా మనకి 2 పాయింట్స్ వచ్చినాయి కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. అంటే అసలు యాక్చువల్గా అవి ఇంటర్సెక్ట్ అవుతున్నవి అంటే మీనింగ్ ఏంటంటే ఈ p, q కూడా ఈక్వల్ అవ్వాలి. p, q కోఆర్డినేట్స్ ఏమవ్వాలి, ఈక్వల్ అవ్వాలి. ఓకే, ఈక్వల్ అవ్వాలి. ఎట్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అవి ఇంటర్సెక్ట్ అవుతున్నాయంటే ఎట్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ their x coordinates, y coordinates at point of intersection, the coordinates of p and q should be equal కదా, ఈక్వల్ అవ్వాలి. సో ఈక్వల్ అనుకోని ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఈక్వల్ అనుకుంటాం మనం, షుడ్ బి ఈక్వల్. అంటే p పాయింట్ లో ఉన్న x కోఆర్డినేట్, q పాయింట్ లో ఉన్న x కోఆర్డినేట్ బోత్ మస్ట్ బి ఈక్వల్. వాట్ ఇస్ ద p కోఆర్డినేట్, x కోఆర్డినేట్ 10l plus 7. సో therefore 10l plus 7 is equal to, okay, 10l plus 7 is equal to దీనిలోకి వచ్చేసరికి కోఆర్డినేట్ 2m plus 1. సో ఇలా ఈక్వేట్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది అంటే ఎల్ఎంలలో ఒక ఈక్వేషన్ వస్తుంది మనకి కదా. 10l minus 2m is equal to 1 minus 7. That is 10l minus 2m is equal to -6. Consider this as third equation. నేను థర్డ్ ఈక్వేషన్ అనుకోండి. అదేవిధంగా ఇంకొక ఈక్వేషన్ y కోఆర్డినేట్స్ ఈక్వల్ చేద్దాం. బై ఈక్వేటింగ్ y కోఆర్డినేట్స్ అప్పుడు మనకి y కోఆర్డినేట్స్ ఏమున్నాయి ఇక్కడ, క్యూలోనేమో 4 minus 8m, pలోనేమో -12l minus 6. -12l minus 6 is equal to 4 minus 8m. సో ఇక్కడ l కి కోఎఫిషియంట్ నెగిటివ్ ఉంది కాబట్టి దాని రైట్ హ్యాండ్ సైడ్ షిఫ్ట్ చేద్దాం అన్నిటిని. సో 12l minus 8m plus 4, అంటే వీటిని యాజ్ ఇట్ ఈజ్ ఉంచుతున్నాను, -6 వచ్చేసరికి +6 అవుతుంది. సో దీన్ని ఇంకా క్లియర్ గా సింప్లిఫై చేస్తే మనకి ఏమొస్తుంది, 12l minus 8m plus 10 is equal to 0. సో ఇక్కడ 2 టేబుల్ కామన్ గా ఉందని అయితే మనకు అర్థమైంది కాబట్టి డివైడ్ బై 2 టేబుల్, దెన్ 6l minus 4m plus 5 is equal to 0. Plus 5 is equal to 0. So then 6l minus 4m is equal to -5. ఇది fourth equation. Assume it as fourth equation. Okay. Next, z coordinates ని ఈక్వేట్ చేయాలి. z coordinates ని ఈక్వేట్ చేస్తే ఇక్కడ z కోఆర్డినేట్ ఏంటి, p యొక్క ఆర్డర్డ్ పేర్లు 1 minus 4l. సో 1 minus 4l is equal to 16m minus 5. ఇక్కడ కూడా l కోఎఫిషియంట్ నెగిటివ్ ఉంది కాబట్టి మనం రైట్ సైడ్ షిఫ్ట్ చేద్దాం. సో plus 4l plus 16m minus 5 plus 1 రైట్ సైడ్ షిఫ్ట్ చేస్తే -1 is equal to 0. Then 4l plus 16m
ఈజ్ ఈక్వల్ టు 6. దీనిలో 2 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది కదా. సో 2l ప్లస్ 2 8 jar 16m ఈజ్ ఈక్వల్ టు 3 jar. సో కన్సిడర్ యాజ్ 5th ఈక్వేషన్. సో ఇప్పుడు 3 4 5 అనేవి 3 ఈక్వేషన్స్ వచ్చింది. ఇప్పుడు మన అసలు ఇంటర్సెక్ట్ అవుతాయా లేదంటే ఒకటే ఒక్క పాయింట్ ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే, ఏవైనా ఈ 3 4 5లలో ఏవైనా 2 తీసుకొని సాల్వ్ చేయాలి. సాల్వ్ చేస్తే మనకి ఎల్ వాల్యూ ఎం వాల్యూ వస్తాయి కదా. ఆ ఎల్ వాల్యూ ఎం వాల్యూ వచ్చిన తర్వాత ఏవైతే 2 ఈక్వేషన్స్ తీసుకొని సాల్వ్ చేసామో అది కాకుండా రిమైనింగ్ ఈక్వేషన్ లో ఈ ఎల్ఎం వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేసినట్లయితే అవి సాటిస్ఫై అయింది అనుకోండి, దెన్ ద గివెన్ ఏబి అండ్ సిడి లైన్స్ ఆర్ ఇంటర్సెక్టింగ్ ఈచ్ అదర్, ఆర్ ఎల్స్ దే డు నాట్ ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్. అవి ఇంటర్సెక్ట్ అవ్వవు. సాటిస్ఫై అయితే ఇంటర్సెక్ట్ అయినట్లు, ఆ సాటిస్ఫై అవ్వకపోతే ఇంటర్సెక్ట్ అవ్వనట్లు. కాబట్టి మనం ఏ 2 ఈక్వేషన్ తీసుకుందాం, ఏవైనా 2 తీసుకోవచ్చు. ఓకేనా. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ ఈక్వేషన్ లో కూడా 2 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఇది 5l - m - 3 అని రాసుకోవచ్చు. ఇది థర్డ్ ఈక్వేషన్ గా తీసుకుందాం. ఓకే, ఇప్పుడు ఈ రెండింటిని సాల్వ్ చేద్దాం. సరే, 3 4 ని సాల్వ్ చేద్దామా? ఓకే, వెరీ ఈజీ. కాబట్టి 3 4 ని సాల్వ్ చేద్దాం, ఏదైనా నో ఇష్యూ. సో ఐఎమ్ కన్సిడరింగ్ 3 and 4. బై సాల్వింగ్ 3 and 4, అఫ్ కోర్స్ మనం ఎలిమినేషన్ మెథడ్ తీసుకుంటాం, మనందరికి తెలిసిన విషయం కదా. సో ఎలిమినేషన్ మెథడ్ కనుక తీసుకున్నట్లయితే అప్పుడు థర్డ్ ఈక్వేషన్ ఏంటి, 5l - m ఈజ్ ఈక్వల్ టు -3. ఓకే, థర్డ్ ఈక్వేషన్. ఫోర్త్ ఈక్వేషన్ 6l - 4m ఈజ్ ఈక్వల్ టు -5. 6l - 4m ఈజ్ ఈక్వల్ టు -5. సో దిస్ ఈస్ ద ఈక్వేషన్. దీస్ 2 ఈక్వేషన్స్ మనం సాల్వ్ చేయాలి. ఓకేనా. ఈ రెండింటిని సాల్వ్ చేయగా వచ్చిన వాల్యూస్ మనం వేరే దాంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకేనా. సో బట్ మరి ఎలిమినేషన్ మెథడ్ అనుకున్నప్పుడు ఎల్వే కోఎఫిషియెంట్స్ ఎం కోఎఫిషియెంట్స్ ఏవైతే ఈక్వల్ ఉండాలి కదా, మరి లేవు కదా, ఎట్లా? సో దీన్ని మనం ఏం చేస్తామంటే, ఇది థర్డ్ ఈక్వేషన్, ఇది ఫోర్త్ ఈక్వేషన్ కదా. నేను థర్డ్ ఈక్వేషన్ నేను ఎం వేరియబుల్ ఎలిమినేట్ చేయడానికి ట్రై చేస్తున్నా, ఎందుకంటే ఎం కోఎఫిషియెంట్ ఇక్కడ 1 ఉంది కాబట్టి మనకు పెద్ద రిస్క్ లేదు. సో ఎం కోఎఫిషియెంట్ రిమూవ్ చేయాలంటే థర్డ్ ఈక్వేషన్ దేంతో మల్టిప్లై చేయాలి, 4 టేబుల్ తో. ఓకేనా. సో 4 ఇంటూ ఈక్వేషన్ 3 5l - m ఈజ్ ఈక్వల్ -3 మొత్తానికి మల్టిప్లై చేయాలి. చాలా మంది ఇది మిస్టేక్ చేస్తారు, ఓన్లీ లెఫ్ట్ హ్యాండ్ సైడే చేస్తారు. సో ఫోర్త్ ఈక్వేషన్ మనం కదిలించాల్సిన పని లేదు, ఎందుకంటే ఎం కోఎఫిషియెంట్ ఆల్రెడీ 4 ఉంది కాబట్టి నో ఇష్యూ. సో ఇప్పుడు మనం 4 తో మల్టిప్లై చేసినట్లయితే 20l - 4m - 12 మొత్తం ఈక్వేషన్ మల్టిప్లై చేయాలి. 6l - 4m - 5. So while subtracting, signs will be changed. So these two gets cancelled. 20l and 6l పోతే 14l. ఇక్కడ -12 + 5 ఎంత -7. సో ఇక్కడ నుంచి l ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, -7/14 అంటే -1/2. సో therefore the value of l is equal to -1/2 వచ్చింది. సో ఏదైనా ఒక ఈక్వేషన్ తీసుకుని m ఫైండ్ అవుట్ చేయాలి. ఆబ్వియస్లీ మనం థర్డ్ ఈక్వేషన్ తీసుకుంటాం, ఎందుకంటే మనకి m కావాలి కాబట్టి, m వేరియబుల్ ఇక్కడ ఎలోన్ ఉంది కాబట్టి ఈజీ అవుతుంది టాస్క్ కదా. సో 5 ఇంటూ l వాల్యూ -1/2 - m ఈజ్ ఈక్వల్ టు -3. నువ్వు ఫోర్త్ ఈక్వేషన్ తీసుకొని సాల్వ్ చేసిన అంతే వస్తుంది. ఓకేనా. సో -5/2 - m ఈజ్ ఈక్వల్ టు -3. ఇక్కడ నుంచి మనకి -m రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్దాం, ఎందుకంటే నెగిటివ్ సైన్ ఉంది కాబట్టి. ఈ -3 లెఫ్ట్ సైడ్ తీసుకెళ్దాం, ఈజ్ ఈక్వల్ టు m. ఓకేనా, కన్ఫ్యూజన్ అవ్వకుండా అట్లా చేసింది. సో ఇప్పుడు m ఈజ్ ఈక్వల్ టు 2 LCM తీసుకుంటే ఇక్కడ ఏమొస్తుంది, -5 2 డివైడ్స్ 2 1 టైం కాబట్టి -5 × 1 -5 ప్లస్ here 3/1 1 డివైడ్స్ 2 2 టైమ్స్ 1 2 2 కదా. సో 3 2 6. సో మొత్తానికి m వాల్యూ 1/2 వచ్చింది. హ్యాపీ. సో m వాల్యూ 1/2 వచ్చింది. ఇప్పుడు ఈ lm వాల్యూస్ తీసుకెళ్ళి మనం థర్డ్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, నౌ substituting or putting L and M values in equation లో పెడదాం, ఫిఫ్త్ ఈక్వేషన్.
in equation 5. Okay, if values of L and M, values of L and M satisfies the equation 5, then ఏం చెప్పాను, లైన్స్ ఇంటర్సెక్ట్ అంటే కదా, దెన్ దీస్ లైన్స్ ఇంటర్సెక్ట్. ఆ రెండు లైన్స్ అనేవి ఇంటర్సెక్ట్ అయినట్లు. ఒకవేళ అవి సాటిస్ఫై చేయకపోతే అదర్వైజ్ లైన్స్ డోంట్ ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్. లైన్స్ డోంట్ ఇంటర్సెక్ట్. ఒక ఆ లైన్స్ అనేవి ఇంటర్సెక్ట్ అవ్వవు. సో మరి అప్లై చేసి చూద్దామా 5th ఈక్వేషన్ లో. సరే మీరు కూడా ట్రై చేయండి నాతో పాటు. ఇక్కడ 5th ఈక్వేషన్ వచ్చేసరికి నేను రాస్తున్నాను. దట్ ఈస్ 2l ప్లస్ 8m ఈజ్ ఈక్వల్ టు 3 రావాలి. చూద్దాం మరి. సో 2 into l వాల్యూ ఎంత, -1/2 ప్లస్ 8 into m వాల్యూ ఎంత, 1/2 ఈజ్ ఈక్వల్ టు 3. సో ఇక్కడ సింప్లిఫై చేస్తే 2 క్యాన్సల్. ఓకే, ఇక్కడ 2 1 jar 2 4 jar క్యాన్సల్. సో సింప్లిఫై చేస్తే మనకి ఏమొచ్చింది, ఇక్కడ -1 ఓకే, -1 ప్లస్ ఇక్కడ ఏముంటుంది 4 ఉంటుంది కదా, ప్లస్ 4 1 jar 4 ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 3. ఓకేనా. సో -1 ప్లస్ 4 అంటే 3 ఈజ్ ఈక్వల్ టు 3. సో ట్రూ, ఇట్ ఈస్ ట్రూ. సో సాటిస్ఫైడ్ అండ్ సాటిస్ఫై అయింది కదా. సాటిస్ఫై అయిందంటే దాని మీనింగ్ ఏంటి అనుకున్నాం ఆల్రెడీ, ఏబి అండ్ సిడిఆర్ ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్ అని కదా. సో ఇది దీస్ లైన్స్ ఆర్ ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్. సో ఫస్ట్ క్వశ్చన్ సాల్వ్ చేయాలని ఇక్కడ వరకు సాల్వ్ చేయాలి. దెర్ఫోర్ దీస్ లైన్స్ ఆర్ ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్. దెర్ఫోర్ దీస్ లైన్స్ ఆర్ ఇంటర్సెక్ట్. దీస్ లైన్స్ ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్. అర్థమైంది కదా. ఈ విధంగా చేసేస్తాం. వెరీ సింపుల్. ఇది ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ వరకే చేయాలి. మరి ఇంకా పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కూడా ఫైండ్ అవుట్ చేయమన్నాడు కదా. ఎట్లా సార్ అంటే వెరీ సింపుల్. ఆల్రెడీ మనకి ఎల్ఎం వాల్యూస్ వచ్చేసినాయి. నువ్వు పీలో కానీ క్యూలో కానీ రెండు సేమ్ అని మనం అనుకున్నాం కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కోసం ఏం చేస్తామంటే ఏదైనా ఒక పాయింట్ సెలెక్ట్ చేసుకొని మనం అంటే ఏదైనా పి ఆర్ క్యూ ఎల్ఎం వాల్యూ సబ్స్టిట్యూట్ చూసినట్లయితే అయితే పిలోనేమో ఎల్ వాల్యూ కావాల్సి వస్తుంది, క్యూలోనేమో ఎం వాల్యూ కావాల్సి వస్తుంది. సో టేక్ పాయింట్ పి. నేను పాయింట్ పి తీసుకుంటున్నా. వాట్ ఈస్ పాయింట్ పి? పాయింట్ పి ఏంటిది ఇక్కడ 10l + 7. ఓకే, 10l + 7 కామా తర్వాత 1 - 4l అంతే కదా. 1 - 4l సారీ -12 -12l - 6 -12l - 6 కామా 1 - 4l అంతే కదా. ఇది 1 - 4l ఇక్కడ ఉంది పి పాయింట్. 1 - 4l దీనిలో మనకు వచ్చిన ఎల్ వాల్యూ ఎంత, -1/2. అది సబ్స్టిట్యూట్ చేసి చూస్తున్నాం. సో పుట్ l = -1/2 చేస్తే ఎంత వస్తుంది? 10 × -1/2 + 7 -12 × -1/2 -6 1 - 4 × -1/2. ఆర్డర్డ్ పేరు కాబట్టి స్మాల్ బ్రాకెట్ పెట్టాలి. ఇది సింప్లిఫై చేస్తే మనకి ఏమొస్తుంది? 2 1 jar 2 5 jar ఇక్కడ 2 1 jar 2 6 jar 2 1 jar 2 2 jar కదా. సో అప్పుడు 5 × -1 -5 + 7 కామా -6 -6 -6 1 jar 6 -6 కామా 1 - × ప్లస్ 2 1 jar 2 1 + 2. సో సింప్లిఫై చేస్తే మనకి ఏమొస్తుంది ఇక్కడ 2, 0, 3. సో దిస్ ఈస్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. ఇక్కడ పి అన్న క్యూ అన్న సేమ్ అనుకున్నా కదా. సో దేర్ఫోర్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఈస్ ఈక్వల్ హౌ మచ్ 2 0 3. కావాలని మీరు క్యూలో సబ్స్టిట్యూట్ చేసినా ఇంతే వస్తుంది. కావాలని చూసుకోండి. క్యూ పాయింట్ ఏంటి యాక్చువల్ గా ఇది కదా 2m + 1 2m + 1 కామా నెక్స్ట్ 4 - 8m కామా z కోఆర్డినేట్స్ 16m - 5
16m minus 5. సో ఇక్కడ m వాల్యూ మనకు 1/2 వచ్చింది కదా, చూడండి ఇక్కడ m వాల్యూ 1/2 కదా, దాన్ని బట్టి వేస్తాం, సబ్స్టిట్యూట్ చేస్తాం. అప్పుడు ఏమొస్తుంది చూడండి, 1/2 2 into 1/2 plus 1. మీరు ఏ పాయింట్ అయినా తీసుకోవచ్చు, సేమ్ రావాలి, సేమ్ వస్తాయి కూడా. 16m 1/2 minus 5. ఓకే, నెక్స్ట్ 2 1 2 క్యాన్సిల్. సో 1 plus 1 2, 2 4 8, 4 minus 4 0, 2 8 16, 8 minus 5 3. సేమ్ వచ్చిందా లేదా? ఎస్. సో దిస్ ఈస్ ద రిక్వైర్డ్ పాయింట్. సో రిక్వైర్డ్ పాయింట్ ఏంటి? 203 is the point of intersection. క్లియర్గా అర్థమైంది కదా? సో ఈ విధంగా ఈ ప్రాబ్లం చేస్తాం, చాలా ఇంపార్టెంట్. మీరు ఫస్ట్ క్వశ్చన్ కూడా ట్రై చేయండి, ఈ టెక్స్చువల్ క్వశ్చన్ కాబట్టి మీరు ఇంటర్సెక్ట్ చేస్తున్నాయని చూపించాలి. ఓకేనా? ఆ కేసెస్ లో మనకి ఇక్కడ ఏమొస్తుంది అంటే ఎల్ వాల్యూ ఎం వాల్యూ అనేవి, అంటే ఎల్ తీసుకుంటేనేమో ఒకటి 3/2, ఇంకొకటి -1 వస్తుంది. ఓకేనా? ఈ కేసులో ఎల్ వాల్యూస్ ఎం వాల్యూస్ ఏమొస్తాయి? ఎల్ వాల్యూ 3/2, ఎం వాల్యూ -1. అంటే రివర్స్ అయినా రావచ్చు, అటు ఇటు అయినా సరే అవే వాల్యూస్ వస్తాయి. ఇక్కడ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వచ్చేసరికి, అంటే నేను చేసి చూసాను ఆల్రెడీ కాబట్టి దానికి ఆన్సర్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వచ్చేసరికి 1 2 3 వస్తుంది. ఓకేనా? పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వచ్చేసరికి 1 2 3 వస్తుంది. ఐఎమ్ సారీ, అయ్యో సారీ, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ 1 2 3. ఆల్రెడీ క్వశ్చన్ మీరు రాసుకుని ఉంటారు కాబట్టి నో ఇష్యూ. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వచ్చి 1 2 3 వస్తుంది. ఓకే, క్లియర్ కదా? ఓకే, థ్యాంక్ యూ. కొంచెం ముందుకి లాక్కొని మీరు చూసుకున్నట్లయితే ఆ క్వశ్చన్స్ కనిపిస్తాయి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీ యొక్క కోఆపరేషన్ చాలా మంచిగా ఉంది. ఇంకా మీరు మీ ఫ్రెండ్స్ గారికి షేర్ చేసి మన యొక్క ఛానల్ డెవలప్మెంట్కి తోడ్పడండి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియో లెక్చర్లో మిగతా 2 ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. ఓకే, టిల్ దెన్ బాయ్, థ్యాంక్ యూ, రైట్.